వెలసిను దైవతనయుడు, రక్షణ వరమును మనకొసగే. ధరణిలో వెలసిను దైవతనయుడు, రక్షణ వరమును మనకొసగే. కలువరి బలిలో పాల్గొనరండి, కలువరి బలిలో పాల్గొనరండి. దేవుని దీవెనలు పొందగరండి, దేవుని దీవెనలు పొందగరండి. ఆరాధించండి ఓ ప్రియ సంఘమా, రండిరా రండి. ప్రభు ప్రియ సంఘమా, స్తుతించరా రండి. రక్షణ సంఘమా, వరములు పొందండి. ఆదర్శ సంఘమా, ధరణిలో వెలసిను దైవతనయుడు, రక్షణ వరమును మనకొసగే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కాకుమాను మార్తయ్య, అగతమ్మ మరియు కీర్తిశేషులు కాకమాను జూలియన్, శాంతమ్మ కుటుంబ సభ్యులు, కాకమాను జయరాజు, లలిత, కిరణ్ కుమార్, అట్టగడ్ల గాబ్రియేలు, సురేష్, కుసుమ, డార్విన్, సృజిత్, సుతిక్, సంహిత, గ్రేసీ, రెవరెండ్ సిస్టర్ మేరీలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పుట్టినరోజు జరుపుకుంటున్న వేగు సునీతకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు మల్ల బాలరాజు, సిస్టర్ వర్జీనియా ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి మల్ల జ్ఞానసుందరి, శ్రీమతి వేగి సునీత, శ్రీ వేగి ప్రకాష్, కుమారి వేగి జెస్సికాంజలి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ ఫిరంగిపురం సెయింట్ యాన్ సభకు చెందిన సిస్టర్ ఏరువ మేరీ మార్సెల్ల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ ఏరువ శౌరిరెడ్డి, రత్నమేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పఠనాలు మనందరినీ కూడా ఒక మేలుకొల్పేటటువంటి సందేశాన్ని మనకిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే మొదటి పట్టణంలో హగాయి ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయిల్ ప్రజలకు దేవాలయాన్ని పునర్నిర్మించుకునేటటువంటి సందేశాన్ని వారికి అందజేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వారందరూ కూడా తన యొక్క సొంత పట్టణాలకు తిరిగి వచ్చిన తర్వాత మీరందరూ ఎలా విశాలమైనటువంటి సుందరమైనటువంటి ఇళ్లల్లో నివసిస్తూ ఉన్నారు, నా యొక్క దేవాలయాన్ని మాత్రానికి ఎందుకు వదిలేసి అలా జీవిస్తూ ఉన్నారు అనేటటువంటి అంశంలో ఈనాడు హగాయి ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు సువిశేషపట్నంలో కూడా హేరోదు రాజు యేసు ప్రభు గురించి, ఆయన బోధనల గురించి, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాల గురించి విన్న తర్వాత ఆయన నేను చంపినటువంటి యోహానును ఎలా తిరిగి వచ్చారు
అనేటటువంటి ఆలోచనలో సందిగ్ధత పొంది ఆయన బాధపడుతూ యేసు ప్రభుని చూడాలనేటటువంటి ఆలోచనను కలిగి ఉంటూ ఉన్నాడు, ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఎందుకు ఈ యొక్క 2 సంఘటనలు మనకి గమనించినట్లయితే తిరిగి మన యొక్క జీవితంలో మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని తిరిగి పునర్నిర్మించుకొని దేవుని యొక్క సాన్నిధ్యానికి అంకితం చేసుకొని జీవించటానికి దేవుడి యొక్క వాక్యాలను మనకి ఈరోజు బోధిస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క మనసులను హృదయాలను ఏకం చేసుకొని ప్రభువుకు అంకితం చేసి ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమరాశిని కొనియాడ యోగ్యుల మొగటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకే అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాస్త్రములన్నిటినీ నీ మీద ప్రేమ, సోదర ప్రేమ అను పునాదులపై స్థిరపరిస్థితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవములకు అర్హులు మగినట్లు కృపచూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవాలయమును పునర్నిర్మింపుడు. అప్పుడు నేను సంతసింతును. మొదటి పట్టణము హగ్గాయి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. దర్యావేషు పరాశీకమునకు చక్రవర్తిగానున్న కాలము 2వ ఏట 6వ నెల 1వ దినమున ప్రభువు హగ్గాయి ప్రవక్త ద్వారా సందేశమును వినిపించెను. ఆ సందేశము షయాల్తీయేలు కుమారుడు, యూదా రాష్ట్ర పాలకుడు సెరుబ్బాబేలు కొరకు, యెహోసాదకు కుమారుడు, ప్రధాన యాజకుడు యెహోషువ కొరకు ఉద్దేశింపబడినది. సర్వశక్తివంతుడైన ప్రభువు హగ్గాయితో, ఈ ప్రజలు దేవాలయమును నిర్మించుటకిది అదను కాదని పలుకుచున్నారని చెప్పెను. అంతటా ప్రభువు హగ్గాయి ద్వారా ఈ సందేశమును చెప్పెను. నా ప్రజలారా, నా మందిరము శిథిలమై ఉండగా మీరు నగీషి చెక్క పలకలతో చక్కగా కట్టుకొనిన గృహములలో వసింపనేలా మీకేమీ జరుగుచున్నదో పరిశీలించు చూడుడు. మీరు చాలా విత్తనములు చల్లినను కొద్దిపాటి పంటయే చేతికి వచ్చినది. మీరు భుజించుచున్నారు కానీ కడుపు నిండా తినుటకు మీకు తిండి లేదు. ద్రాక్షాసారము సేవించుచున్నారు కానీ తనివి తీరా త్రాగుటకు మీకు పానీయము లేదు. బట్టలు దాల్చుచున్నారు కానీ అవి మిమ్ము వెచ్చగా నుంచజాలకున్నవి. కూలివారు చాలినంత వేతనమును సంపాదింపలేకున్నారు. ఈ కార్యములు ఇట్లెందుకు జరుగుచున్నవో బాగుగా పరిశీలించి చూడుడు. మీరిప్పుడు కొండలలోనికి పోయి కలపను తెచ్చి దేవాలయమును పునర్నిర్మింపుడు. అప్పుడు నేను సంతసింతును, కీర్తిని బడయుదును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ
ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువును స్తుతింపుడు, ప్రభువుకు నూతన గీతము పాడుడు, భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇజ్రాయేలీలు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రివాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు ప్రజలు తమ విజయమునకు గాను సంతసింతురుగాక. రేయళ్ళ సంతసంతో గానము చేయుదురుగాక. వారి నోటితో ప్రభు స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక. విశ్వాసుల విజయం ఇదియే, మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. పలికెను నామది పరవశమై, పాడెను జీవన పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. పలికెను నామది పరవశమై, పాడెను జీవన పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారి శుభవార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుంచి 9 వరకు. గలిలయ రాజ్యపాలకుడగు హేరోదు యేసును గూర్చి అంతయు విని కలవరపడెను. ఏలైనా యోహాను మృతుల నుండి జీవంతో లేపబడినని కొందరు, ఏలియా అవతరించనని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచినని ఇంకను కొందరు చెప్పుకొనుచుండిరి. నేను యోహాను తల తీయించితిని గదా, మరి నేను వినుచున్న వార్తలన్నీ ఎవరి గురించి అయి ఉండవచ్చును అని తలంచుచు హేరోదు ఆయనను చూడగోరెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్షమించబడునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని భక్తులారా, ఈరోజు ఈ యొక్క దివ్య పట్టణాలు మనందరినీ కూడా మేలుకొలిపేటటువంటి సువార్తను మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే మొదటి పట్టణంలో
హగాయి ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయిల్ ప్రజలను శిథిలమై ఉన్నటువంటి దేవాలయాన్ని నిర్మించటానికి హెచ్చరిస్తూ ఉన్నారు. రెండో పట్టణంలో హేరోదు రాజు యేసు ప్రభు గురించి విన్నటువంటి ప్రతి ఒక్క సంఘటనల గురించి విన్నటువంటి ప్రతి ఒక్క వార్తను ఆయన మదిలో తలంచుకుంటూ బాధపడుతూ కలవరపడుతూ యేసు ప్రభుని చూడాలని కోరుతూ ఉన్నారు. ఈ యొక్క రెండు అంశాలను మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మేల్కొల్పేటటువంటి సంఘటన ఒకటి జరుగుతూ ఉంటుంది. మనందరం కూడా నిద్రపోయి లేవగటానికి అలాంని సెట్ చేసుకుంటూ ఉంటాం. అది మనకి వేకప్ కాల్గా ఉంటూ ఉన్నది. అలాగే కొంతమంది ప్రజలు ఒక కుటుంబం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఉంటే దారిలో ఏమైనా అయితే వారు ఆ యొక్క వార్తను విన్న తర్వాత వారు చేసేటటువంటి పని ఏంటంటే కలవరపడుతూ ఉంటారు. మా వారికి ఏం జరిగినది అని. ఆ యొక్క వార్తే వారికి మేల్కొలిపేటటువంటి వార్తగా ఉంటూ ఉండవచ్చు. ఎంతోమంది అనారోగ్యానికి పాలవుతూ ఉంటారు. వారి యొక్క జీవితంలో ఏదో ఒక మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సడన్గా వారికి ఏదైనా ఒక ఆశ్చర్యచకితమైనటువంటి అద్భుత కార్యం వారిలో జరిగితే, స్వస్థత పొందితే వారికి అది మేల్కొల్పేటటువంటి ఒక సంఘటనగా వారు స్వీకరిస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సడన్గా జరిగేటటువంటి సంఘటనలను మనం మదిలో తెలుసుకుంటూ ఉంటే ఆ యొక్క సంఘటనే మనకి మేలుకొల్పేటటువంటి సంఘటనగా మారుతూ ఉండవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పట్టణాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి హగాయి ప్రవక్త హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకటి, యేసు ప్రభు ఏ విధంగా ఈ లోకానికి వచ్చిన తర్వాత హేరోదు రాజు ఆ యొక్క వార్తను విన్నారు, అదేవిధంగా మొదటి పట్టణంలో హగాయి కూడా అటువంటి సందేశాన్ని ఇద్దరు వ్యక్తులకు ఎరుగపరుస్తూ ఉన్నారు. జెరుబ్బేలు ఆయన రాష్ట్ర పాలకుడు, మరియు యెహోషువ ఈయన మత పెద్దగా గుర్తింపు పొందుతూ ఉన్నారు. వీరిద్దరు ఏంటంటే సమాజాన్ని నడిపించేటటువంటి వ్యక్తులు. ఈ యొక్క ఇద్దరు వ్యక్తులే ప్రజల యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యతను తీసుకురావటానికి మొట్టమొదటగా వేసేటటువంటి అడుగు వీరిద్దరి నుంచే వస్తూ ఉంటుంది. కానీ వీరిద్దరు కూడా ఏం పట్టించుకోకుండా ఉంటే దేవుడే హగాయి ప్రవక్త ద్వారా ఈ యొక్క సంఘటనను వారికి తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వీరందరూ కూడా, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా, బాబిలోనియా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల దేశానికి దండెత్తుకు వచ్చి వారందరినీ కూడా దేశాన్ని మరియు వారికి ఉన్నటువంటి ఇళ్లను మరియు వారి యొక్క దేవాలయాన్ని కూడా తగలబెట్టి ఆ యొక్క వస్తువులన్నింటిని కూడా తీసుకొని పోయి దాదాపుగా 50 సంవత్సరాల తర్వాత అసిరియా రాజు అయినటువంటి వీరు మళ్ళీ తిరిగి పంపించి వేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ కాలంలో ఉన్నటువంటి రాజు ఎవరంటే సైరస్. ఆ యొక్క సైరస్ రాజు వీరికి తిరిగి మీరు బానిసత్వంలో నుండి మీ యొక్క సొంత ప్రదేశాలకు వెళ్ళండి, వెళ్ళి మీ యొక్క ఇళ్లను దేవాలయాన్ని శుభ్రపరచుకోనండి అని ఆయన ఆ పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. తరువాత ఈ యొక్క సమయంలో డారియస్ అనేటటువంటి రాజు కూడా వారికి కావలసినటువంటి డబ్బును సమకూరుస్తూ ఉన్నారు. ఈ విధంగా కొంతమంది రాజుల ద్వారా దేవుడు చేసినటువంటి సహాయాన్ని పొంది చివరికి శిథిలమై ఉన్నటువంటి దేవాలయాన్ని పట్టించుకోకుండా ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి యొక్క ఇళ్లను శుభ్రం చేసుకోండి, సుందరమైనటువంటి ఇళ్లల్లో కంఫర్టబుల్గా ఉన్నటువంటి జీవితాన్ని వారు జీవించడం ప్రారంభిస్తూ ఉన్నారు. దాన్ని చూసినటువంటి దేవుడు ఈ యొక్క హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఆ యొక్క హెచ్చరికే ఈరోజు మనకి వారికి మేలుకొలిపేటటువంటి వార్తగా మారుతూ ఉన్నది. ఎందుకు అంటే ఆ యొక్క సంఘటనలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మీరు ఎంత తిన్నా కానీ మీరు ఆకలితో ఉంటారు, మీరు ఎంత విత్తనంలో చల్లినా కానీ కొంత పంట మాత్రమే స్వీకరిస్తారు, మరియు మీరు ఎంత స్వీకరించినా కానీ ఆ యొక్క సంచులకు రంధ్రములో ఉండటం వలన అవన్నీ కూడా కారిపోతూనే ఉంటాయి.
మీరు ఎందులో కూడా అభివృద్ధి చెందరు అని దేవుడు ఒక శబ్దాన్ని వారికి ఇస్తూ ఉన్నారు. దాని ద్వారా వారందరూ కూడా మేల్కొల్పుకొని వారంతరికి వారు తెలుసుకొని తిరిగి దేవుని యొక్క ఆలయానికి రావటానికి ప్రారంభం ఇస్తూ ఉన్నారు మరియు మొదటి అడుగు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈనాటి సువిశేష పట్టణంలో హేరోదు రాజు ఆ యొక్క ప్రవక్త గురించి, యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాల గురించి మరియు జీవంతో లేచారనేటువంటి ప్రవక్తల యొక్క పేర్లను విని ఆశ్చర్యపడుతూ ఈయన్ని ఏ విధంగా అయినా నేను హింసించాలి, ఈయన ఏ విధంగా అయినా నేను చంపాలి, ఏ విధంగా అయినా నేను ఆయన గురించి తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే హేరోదు రాజు యొక్క కుటుంబ చరిత్రను మనం చూస్తే ఆయన యొక్క కుటుంబంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముల భార్యలను చేసుకుంటూ ఉన్నారు. తమ్ముడు మరణిస్తే అన్న వారి యొక్క భార్యను స్వీకరిస్తున్నారు, అన్న యొక్క భార్యను తమ్ముడు స్వీకరిస్తూ ఉన్నారు. ఈ విధంగా జీవించినటువంటి జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క హేరోదు రాజు యొక్క కుటుంబ చరిత్ర. ఈయన ఎందుకు అంటే ప్రభు గురించి ఎందుకు ఆశ్చర్యపడుతూ ఉన్నారు, ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు అనేది మనం గమనిస్తే, ఆయన యొక్క జీవితంలో యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు రాజు విన్నటువంటి వార్త దూతల ద్వారా విన్నటువంటి వాక్యం ఏంటంటే, ఈ యొక్క రాజ్యంలో ఒక రక్షకుడు జన్మించారు, ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు రాజు కాబోతూ ఉన్నాడు అని చెప్పంగానే ఆయన కలవరపడ్డారు. తిరిగి ఆయన సంపించడానికి అనేక పన్నాగములు పొందుతూ 3 రాజులను నియమించి ఆయన వార్తను స్వీకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా ప్రజల నుంచి అనేక వారి యొక్క రాజ్య స్థాపనలో సమాజంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల నుంచి ఈ యొక్క హేరోదు రాజు విన్నటువంటి మాటలను ఆయన జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే నా యొక్క అధికారం ఎక్కడ పోతూ ఉన్నదో, నా యొక్క రాజతత్వం అనేది ఎక్కడికి పోతూ ఉన్నదో, తిరిగి నేను రాజుగా ఉండలేనేమో, నా యొక్క స్థానంలోకి వేరే వాళ్ళు వస్తే నా యొక్క జీవితం ఏంటి అని బాధపడుతూ ఉన్నారు. అందుకని క్రీస్తు ప్రభు ఈరోజు మనకి ఒక ఉదాహరణగా ఇచ్చేటటువంటి వాక్యమే మేలుకొలిపేటటువంటి తత్వము. ఇటువంటి స్వభావాలు మనలో ఉండవచ్చు. ఎందుకంటే శిథిలమై ఉన్నటువంటి దేవాలయాన్ని మనం పట్టించుకోకుండా మన ఇళ్లల్లో మనం జీవిస్తూనే ఉంటాం, మన కుటుంబ జీవితాన్ని మనం జీవిస్తూనే ఉంటాం, మన వ్యక్తిగత జీవితాన్ని మనం జీవిస్తూనే ఉంటాం. కానీ మనము ప్రార్థించేటటువంటి దేవాలయము ఎక్కడ ఉన్నది? మనము దేవుణ్ణి పూజించటానికి ఉన్నటువంటి ఆ యొక్క ఇల్లు ఏ విధంగా ఉన్నది? మనము తిరిగి ప్రభువుని ఏకం అవ్వటానికి దేవాలయానికి వెళితే ఆ యొక్క దేవాలయం ఎలా మనం ప్రార్థించాలి అనేటటువంటి ఆలోచన కలిగి లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు విధంగా వారికి జీవించేటటువంటి కాలం ఇది. ఎందుకంటే దేవాలయంలో సమయాన్ని కేటాయించేటటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటూ ఉన్నారు. ఇంకా వారి యొక్క పనుల్లో బిజీగా ఉంటూ వారి యొక్క పనుల్లో నిమగ్నమై వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కొలుసుకునేటటువంటి జీవితం చాలామంది ఉన్నారు. వారికి ఈ యొక్క వాక్యము మేలుకొలిపేటటువంటి జీవితంగా మారుస్తూ ఉన్నది. ఎందుకంటే మనము ముఖ్యముగా 3 విధాలుగా ఈ యొక్క వాక్యాన్ని మేలుకొలిపేటటువంటి వాక్యముగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం చేయాల్సినటువంటి పనులను చేయకుండా, లక్ష్య పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు ఈ యొక్క వాక్యం మనల్ని మేలుకొలిపేట విధంగా మారుస్తూ ఉన్నది. రెండోదిగా మనము ఎవరైతే అధికారంతో తల బిరుసుగా ఉంటూ ఉన్నారో, ఇంకా మనం ఎవరైతే ధనాపేక్షతో తలబిరుసుగా ఉంటూ ఉన్నారో, మరియు బిజినెస్ పరంగా మనం ఎక్కువగా సంపాదించాలనేటటువంటి ఆలోచనలు కలిగి ఎక్కువ జీవిస్తూ ఉన్నారో, వారికి కూడా ఇది మేలుకొలిపేటటువంటి జీవితంగా మారుతూ ఉన్నది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరికైతే ధనాపేక్ష ఉంటూ ఉన్నదో, ఎవరికైతే అధికారపేక్ష ఉంటూ ఉన్నదో, ఎవరికైతే కామాపేక్ష ఉంటూ ఉన్నదో, వారందరికీ కూడా ఇది మేలుకొలిపేటటువంటి వాక్యంగా ప్రభు మనకిస్తూ ఉన్నారు. మీ యొక్క జీవితము వారి యొక్క ఇశ్రాయేలు ప్రజలకు దేవాలయాన్ని ఒక సుమాత్రగా ఇచ్చి శిథిలపైనటువంటి దేవాలయాన్ని పునర్నిర్మించుకోనండి అని చెప్తూ ఉన్నారు. తిరిగి మనం చేసేటటువంటి పని ఏంటంటే ఇక్కడ మన యొక్క దేవాలయం ఎలా ఉన్నది? ఎందుకంటే పౌలు గారు చెప్తూ ఉన్నారు, నీ యొక్క శరీరమే పరిశుద్ధాత్మ యొక్క ఆలయము అని. ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆలయాన్ని మనం ఏ విధంగా తయారు చేసుకుంటూ ఉన్నాం? డబ్బుతో నింపుతూ ఉన్నామా?
అధికారంతో నింపుతూ ఉన్నామా, ఇంకా వేరే వ్యామోహాలతో నింపుతూ ఉన్నామా అనేది మనం ఒకసారి ధ్యానిస్తే అది మనకు అర్థమవుతూ ఉన్నది. నిజంగా దేవుని యొక్క సాన్నిధ్యంగా ఉన్నటువంటి మనము వేరే విధంగా ఉంటూ ఉన్నామా లేదా అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, చివరికి మనకు చేయవలసినటువంటి పని ఏంటంటే మేల్కొలిపేటటువంటి సందేశము మన యొక్క జీవితంలో చోటు చేసుకుంటే మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల వల్లే తిరిగి తమ యొక్క దేవాలయాన్ని నిర్మించుకునేటటువంటి విధంగా ఉన్నామా, లేదా ఈ యొక్క హేరోదు రాజు ఎప్పుడు చూసినా కానీ ఈ యొక్క వ్యక్తిని చంపాలి, ఈ యొక్క వ్యక్తి యొక్క జీవిత ముగింపు అనేది నేను చూడాలి అని అనుకుంటూ ఉంటాయి విధమైనటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాము అనేది మనం ఒకసారి ధ్యానించవలసినటువంటి అంశము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో చాలామంది యొక్క జీవితంలో ఈ యొక్క మేల్కొలిపేటటువంటి సందేశాన్ని ప్రభు చూపిస్తూ ఉన్నారు. అబ్రహాము యొక్క జీవితంలో ఆయన ఎప్పుడైతే ప్రభు యొక్క వాక్యాన్ని విని, ప్రభు యొక్క స్వరాన్ని విని, ప్రభు యొక్క స్వరాన్ని ప్రకారం ఆలకించి, ప్రభు యొక్క స్వరాన్ని ప్రకారము ఆయన ప్రయాణం చేయాలని ముందుకు అడుగు వేస్తూ ఉంటే ప్రభువే చెప్తూ ఉన్నారు, ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క ఆస్తిపాస్తులను వదిలేసి నేను చూపించినటువంటి ప్రాంతానికి రండి అంటున్నారు. ఆది కాండంలో మన యొక్క ఆది తల్లిదండ్రులను సృష్టించిన తర్వాత దేవుడు మేలుకొలిపేటటువంటి ఒక వాక్యాన్ని వారికి తెలియపరుస్తూ ఉన్నారు. ఏంటంటే ఆదాము అవ్వ ఇద్దరు కూడా తప్పు చేసిన తర్వాత ప్రభు పిలుస్తూ ఉన్నారు, ఆదాము నువ్వు ఎక్కడా అని. వారికి అది మేలుకొలిపేటటువంటి స్వరముగా అక్కడ ఉంటూ ఉన్నది. అలాగే యాకోబు గారు తన యొక్క తండ్రిని, తన యొక్క అన్నను మోసం చేసుకొని ప్రయాణం చేస్తూ దూర ప్రాంతానికి వెళుతున్నటువంటి సమయంలో అక్కడ దేవదూతతో ప్రయాణం చేస్తూ ఉన్నారు, యుద్ధం చేస్తూ ఉన్నారు, మరియు వారితో పోట్లాడుతూ ఉన్నారు. ఆయనకి అది మేల్కొలిపేటటువంటి సమయము తిరిగి ప్రభు యొక్క సాన్నిధ్యానికి రావటానికి. అలాగే పౌలు గారి కూడా దమస్కాస్ నగరానికి ప్రయాణం చేస్తూ యేసు ప్రభుని అనుసరించేటటువంటి వారిని హింసించాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటే ప్రభు వారికి అగ్ని రూపంలో వారికి కనిపించి ఆ యొక్క వెలుగుతో వారి యొక్క కన్నులను తీసివేసిన తర్వాత ఆయనకి మేలుకొలిపేటటువంటి సంఘటనగా ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకుంటూ ఉన్నది. పేతురు గారు ఈ యొక్క యేసు ప్రభు నాకు తెలియదు అని 3 సార్లు బొంకిన తర్వాత యేసు ప్రభు చూసేటటువంటి చూపే ఆయనకి మేలుకొలిపేటటువంటి ఒక అంశంగా మారుతూ ఉన్నది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది యొక్క చరిత్ర పునీతుల యొక్క జీవితాలను మనం గమనిస్తే వారి యొక్క జీవితంలో కూడా ఏదో ఒక సంఘటన ద్వారా వారు పునీతులు అవుతూ ఉన్నారు. అగస్టిన్ గారు దేవాలయానికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే అగస్టిన్ ఈరోజన్నా నీవు మారు మనసు పొందు అనేటటువంటి స్వరము ఆయన మేలుకొలుపుతూ ఉన్నది. వారి యొక్క తల్లి ప్రార్థన ఆయనకి మేలుకొలుపుతూ ఉన్నది. అలాగే ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఈ యొక్క లయోలా గారి యొక్క జీవితం ద్వారా మేల్కొలుపుతూ ఉన్నారు. ఎలాగ అంటే నువ్వు లోకమంతటినీ సంపాదించి, నువ్వు ఎంతో జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత నీ యొక్క ఆత్మను కోల్పోతే లాభం ఏంటి అనేటటువంటి వాక్యం ద్వారా ఆయన మేల్కొలుపుతూ ఉన్నారు. ఫ్రాన్సిస్ అసిసి గారు దేవాలయంలోకి వచ్చి పెళ్లి చేసుకునేటటువంటి సమయంలో శిలువ ద్వారా ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నారు, నా యొక్క దేవాలయాన్ని తిరిగి నిర్మించు అని. ఆయనకి ఆ యొక్క మాటే మేల్కొలిపేటటువంటి విధంగా ఉంటూ ఉన్నది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతమంది జీవిత చరిత్రలో, పునీతుల యొక్క జీవిత చరిత్రలో, మన యొక్క జీవిత చరిత్రలో చాలా అనుభూతులు పొందుతూ ఉంటాం. కానీ వాటిని మనము పట్టించుకోకుండా ఉంటే, మన యొక్క మనసు చెప్పేటటువంటి మాటను వినకుండా ఉంటే ఆ మేల్కొలిపేటటువంటి తత్వాన్ని మనం కోల్పోతూ ఉంటాం. ఎప్పుడు ఏం చేసినా కానీ మన యొక్క మనసు చెప్తూనే ఉంటుంది, నువ్వు చేస్తున్నది ఏంటి, చేయవలసినది ఏంటి, ప్రభు వైపు మల్లు అని చాలాసార్లు మన యొక్క మనసు చెప్పేటటువంటి ఈ స్వరాన్ని మనం వినకపోతూ ఉంటాం. కావున ఆ యొక్క స్వరాన్ని వినటానికి ఈరోజు ఇచ్చేటటువంటి ఈ యొక్క మార్గాలు ఏంటంటే ఈ యొక్క మొదటి పట్టణము మరియు సువిశేష పట్టణము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల వలె మన యొక్క జీవితం గురించి ఆలోచించకుండా ప్రభు యొక్క ఇచ్చినటువంటి జీవితానికి అనుగుణంగా జీవించాలని, ఏ రోజు రాజు వలె ఉండకుండా మనము కూడా ప్రభువుకి అంకితం చేసుకొని జీవించేటటువంటి జీవితంగా జీవించాలని ప్రత్యేక విధంగా ఈ యొక్క దీపావళి పూజలో ప్రార్థించుకుందాం.
అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా అందుకొనుము ఈ చిన్ని కానుక అందుకొనుము ఈ చిన్ని కానుక ఆదరించుమా నీ ప్రేమ హృదయని ఆదరించుమా నీ ప్రేమ హృదయని సర్వము సకలము నీకే సర్వోన్నతుడా మహిమయు ఘనతయు నీకే మహిమాన్వితుడా సర్వము సకలము నీకే సర్వోన్నతుడా మహిమయు ఘనతయు నీకే మహిమాన్వితుడా అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాస్త్రములన్నిటినీ నీ మీద ప్రేమ సోదర ప్రేమ అను పునాదులపై స్థిరపరిస్థితివి. మేము నీ ఆజ్ఞలు పాటించుచు నిత్య జీవమునకు అర్హులు మగునట్లు కృపచూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నువ్వు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరమును ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను సాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణ సంఖ్యలను తెరించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లానగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడువు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు
తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడునున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పోలాంటోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్న తల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యేసపు గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ, పునీత శిలువ యోహాను గారితోనూ, పునీత ఆవలపూరి తెరేసమ్మ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో
ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకముందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది జీవాహారం, పరమ చేర్చు దివ్యాహారం. ఇది జీవాహారం, మంచాలికి ఆత్మభోజం. ఇది జీవాహారం, పరమ చేర్చు దివ్యాహారం. పరమ చేర్చు దివ్యాహారం. ఇది జీవాహారం, మంచాలికి ఆత్మభోజం. మంచాలికి ఆత్మభోజం. వడి వడిగా రండి, విందులో పాల్గొనుడి, ఆరగించండి, ఆనందించండి. వడి వడిగా రండి,
విందులో పాల్గొనుడి, ఆరగించండి, ఆనందించండి. ఇది జీవాహారం, పరము చేర్చు దివ్యాహారం, పరము చేర్చు ఇది జీవాహారం. మనుజాలికి ఆత్మభోజం, మనుజాలికి ఆత్మభోజం. మానవాళి జీవించుటకు కడరాత్రి భోజన వేళ ప్రభు విరిచిన రొట్టె ఈ దివ్య సత్ప్రసాదం. మానవాళి ఉత్థానముకై కల్వరి గిరి బలియాగంలో అర్పించిన ప్రభు దేహమే ఈ దివ్య సత్ప్రసాదం. రక్షకుడేసుని విందు, పరమును చేర్చి విందు, రక్షకుడేసుని విందు, పరమును చేర్చి విందు. వడివడిగా రండి, విందులో పాల్గొనుడి, ఆరగించండి, ఆనందించండి. వడివడిగా రండి, విందులో పాల్గొనుడి, ఆరగించండి, ఆనందించండి. ఇది జీవాహారం, పరము చేర్చు దివ్యాహారం, పరము చేర్చు దివ్యాహారం, జీవాహారం. మనుజాలికి ఆత్మభోజం, మనుజాలికి ఆత్మభోజం. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తిపరుచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. గడిచిన కాలం కృపలో మమ్ము
కాచిన దేవా నీకి స్తోత్రము. పగలూరే కనుపాపవలే కాచిన దేవా నీకి స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకి స్తోత్రము. పగలూరే కనుపాపవలే కాచిన దేవా నీకి స్తోత్రము. మము కాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. మము కాచిన దేవా నీకి స్తోత్రము. కాపాడిన దేవా నీకి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. దాచిన దేవా నీకి స్తోత్రము.